కొంతమంది ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఒక 5గురిని 6గురిని ఒక 10 మందిని ఈజీగా కన్నారు. అప్పట్లో పిల్లల్ని పెంచడం అనేది చాలా సులువు. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు, సంఖ్య మాత్రమే ఉంది, ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే సంఖ్య ఉంది. అండ్ దట్ వాజ్ ఈజీ. ఆ ప్రెగ్నెన్సీలు రావడం కూడా చాలా ఈజీగా, ఏం ట్రీట్మెంట్ లేకుండా వచ్చాయి. ఏంటంటే అప్పుడు కల్తీ లేని ఆహారము, వెదర్, ఎన్విరాన్మెంట్ అంతా సహకరించింది. కానీ ఇప్పుడు మనం మనం పెరిగే శైలి కానివ్వండి, మన జీవన విధానం కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనం వాళ్ళు చేసినంత పనిలో సగం కాదు, అందులో పావు వంతు కూడా చేయలేకపోతున్నాము. ఒకప్పుడు వాళ్ళు ఇంటి పనులు చేసుకునేవారు, అన్ని వాళ్ళు చేసుకునేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ స్టామినా తగ్గింది. ఆ స్టామినా ఎందుకు తగ్గిందంటే న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండట్లేదు. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే పిజ్జాలు, బర్గర్లు ఇవి ఎక్కువ తింటున్నారు. జంక్ ఫుడ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మనం కూడా టైం ఉండట్లేదు మనకి. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రతి పూటకి ప్రతి మీల్ చేయడానికి ఇప్పుడు తల్లి కూడా జాబ్కి వెళ్ళడం మనం చూస్తున్నాం చాలా మటుకు. ఇప్పుడు నేను ఒక ఫీమేల్ ఎంప్లాయీ, నాతో పాటు చాలా మంది ఉన్నారు. సో మదరు ఫాదరు ఇద్దరు వర్క్కి వెళ్ళడం, వాళ్ళకి పొద్దున ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ వరకు కూడా మనం దాంతో మేనేజ్ చేయమని చెప్తున్నాం. ఇలా ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వడము అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి. కాకపోతే తినాలని అనే ఆసక్తి కూడా పిల్లలకి మనం తింటే వాళ్ళ ముందు వాళ్ళకి వస్తుంది. సో న్యూట్రిషన్ అనేది మనం ఎంత బాగా తీసుకుంటామో ఒక బ్యాలెన్స్డ్ మీల్ పిల్లలకు కూడా అలా తినిపించడం అనేది అలవాటు చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే అడాలసెంట్ నుంచే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికిప్పుడు వచ్చినాయి కాదండి. ఏదో 35 తర్వాతే నేను హాస్పిటల్కి వెళ్ళాలి పిల్లలు లేకపోతే అని అనుకుంటారు. 35కి వచ్చే ప్రాబ్లం మనకి ఎప్పుడో 15కే స్టార్ట్ అయ్యి ఉంటుంది, మనకు తెలీదు. సో ఫర్టిలిటీని అక్కడి నుంచి చూద్దాం మనం. ఏంటంటే ఒక అమ్మాయి పెద్ద మంచి అయినప్పటి నుంచి తనకు అసలు పీరియడ్స్ ఎలా ఉంటున్నాయి, పెయిన్ ఎలా వస్తుంది, పెయిన్ సివియర్గా ఉంటే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉన్నట్టు. సో ఎండోమెట్రియోసిస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం కేర్ తీసుకోవడం. పీసీఓడి అనేది ఏంటంటే పెళ్ళి అయింది మేడం, ఇప్పుడే వచ్చింది నాకు పీసీఓడి, అసలు ఇప్పుడే లావయ్యాను నేనని అంటారు. సో అది అట్లా ఇప్పటికిప్పుడే పెళ్ళికి ముడి పడి ఉండే ప్రాబ్లమ్స్ కాదు ఇది. పీసీఓడి అనేది అడాలసెంట్లో ఉన్నప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల లావ్ ఎక్కడం వల్ల మనకి నీటి బుడగలు అనేవి అప్పుడే స్టార్ట్ అవుతాయి. కాకపోతే అమ్మాయికి పీరియడ్స్ సరిగ్గా రావట్లేదని అంటే ప్రాబ్లం అవుతుందని, ఇప్పటిదాకా పీరియడ్స్ కరెక్ట్గా వచ్చాయి, ఇప్పుడే మళ్ళీ ఇర్రెగ్యులర్ అయ్యాయని చెప్తాం. కాకపోతే వి నో ద బేసిక్ రీజన్. సో వాళ్ళకి చదువు ఒకటే కాకుండా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం నేర్పించాలి, ఎండలో పనిచేయడం నేర్పించాలంటే ఎండలో పంపించాలి. 24 గంటలు ఏసీలోనే ఉంచుకుంటూ ఐప్యాడ్లు, స్క్రీన్లు, టీవీలు ఉంచుకుంటూ ఉంటే ఏంటంటే హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫుడ్ విధంగా, మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇదంతా మనకి ఇది అవుతుంది. ముఖ్యమైన రీజన్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు 13-14 ఇయర్స్కి ఈ అమ్మాయిల మెచ్యూరిటీ 9 ఇయర్స్ కూడా అవుతున్నారు. 9 ఏళ్ళకి ఆ చిన్న పాపకు అసలు ఎట్లా అండి హ్యాండిల్ చేసే తన పీరియడ్స్ గురించి. సో ఈ చిన్నవన్నీ మనం ఏదో అందరం బిజీ లైఫ్లో అడ్వైస్ ఇవ్వడం కూడా మర్చిపోతున్నాం. 9 ఏళ్ళకి పెద్ద మనిషి అయితే ఇంట్లో వాళ్ళకి మదర్కి ఫాదర్కి తప్ప మూడో మనిషికి చెప్పుకోలేకపోతున్నారు. 9 ఇయర్స్కి మెచ్యూరిటీ అటైన్ అయితే తనకి ఎక్కువ టైం ఉండదు. మళ్ళీ 25కి వచ్చేసరికి 30కి వచ్చేసరికి ఎగ్స్ అయిపోతాయి. నా దగ్గరికి వచ్చేసరికి ఎగ్స్ ఉండవు. మేడం ఎందుకు, నేను బాగానే తింటున్నాను బాగానే ఉన్నానని చాలామంది అడుగుతారు. కానీ ఒక అమ్మాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5th మంత్లోనే ఆడ మగ అనేది డిసైడ్ అయిపోతుంది. అమ్మాయి అయితే మిలియన్ సంఖ్యలో మనకి ఎగ్స్ ఉంటాయి 5th మంత్లో. అవి పుట్టాక కొన్ని లక్షలలో అవుతాయి, తర్వాత పెద్ద మనిషికి హండ్రెడ్స్లో ఉంటాయి. ఆ 100 నెంబర్ ఆఫ్ ఎగ్స్ అందరికీ 300 to 400 ఉండాలి. కానీ ఇలాంటి అమ్మాయిలకి ఎవరైతే ముందే మెచ్యూర్ అయ్యారో వాళ్ళకి 100 ఉంటాయి. అవి ఏంటనంటే మంత్లీ రిలీజ్ అవుతూ లాస్ట్కి ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన స్టేజ్లో తక్కువ ఉంటాయి. సో ఆల్ దీస్ చేంజెస్ విచ్ ఎవర్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ షుడ్ బి అడ్రెస్డ్ టు పీపుల్ ఇన్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్. మనకి అర్బన్లో ఉన్నా కొంచెం ఓకే పర్వాలేదని అనుకుంటారు. అర్బన్ది డిఫరెంట్ అండి. అక్కడ ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్కి వెళ్తే కానీ ఒక పాపను చదివించడానికి ఇప్పుడు స్కూల్స్లో ఉన్న ఫీజు మీరు గమనించినట్టయితే, స్కూల్స్ అనే కాదు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బయట దేశాలతో పోలిస్తే మనకి ఇండియాలో ఏంటి ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ లేకపోతే ఏమవుతుంది, ఒక బేబీని పెంచాలి అని అంటే మినిమం ఈజీగా 60 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవుతుందండి వాడిని ప్రయోజకుడిని చేయాలంటే. సో ఒక పేరెంట్
నాలాంటి క్యాలిక్యులేటివ్ పేరెంట్స్ అయితే ఆలోచిస్తారు, వీళ్ళని నేను ఎంత చదివించాలి, ఏం చదివించాలి, నా బడ్జెట్ ఎంత, నా శాలరీ ఎంత, ఇదంతా ఆలోచించుకొని ఒక్క బేబీ చాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువైపోయారు. మీకు డౌట్ రావచ్చు, అసలు ఇండియాలో పాపులేషన్ ప్రాబ్లం ఏంటి మేడం, మనమే హైయెస్ట్ కదా, వరల్డ్లో 3 కదా 4 కదా అని అనుకుంటారు. కానీ మనం 3, 4 నుంచి ఇప్పుడు చాలా వెనక్కి వచ్చాం. ఒకప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు బయట దేశాలకు వెళ్ళి జాబ్స్ చేసే మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత ఇదే రోజు వరల్డ్ ఐవీఎఫ్ డేలో మళ్ళీ మనం కనుక కలుసుకున్నట్టయితే ఇలాగే వదిలేస్తే మాత్రం ఇప్పుడు డింక్ కపుల్స్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, వీళ్ళు ఎక్కువ అవుతారు, లేదా సింగిల్ కిడ్, లేదా అసలు పెళ్ళే వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో సొసైటీకి మనం మేడం మరి మీరు ఇప్పుడు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వల్ల ఎట్లా హెల్ప్ చేయాలి అని అనుకుంటే అవేర్నెస్ తేవాలి. ఫస్ట్ థింగ్, మనం పిల్లలకి అనేది మన ఒక్కరి కోసం కాదు, మన దేశం అభివృద్ధి కోసం. మన ఇండియాలో పిల్లల్ని కనడం వల్ల, వాళ్ళకు తోడు ఉండడం వల్ల, వాళ్ళ ఫ్యూచర్లో పెరిగినప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది లేకపోతే, వృద్ధులు ఎక్కువగా ఉంటే మాత్రం కంట్రీకి చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు జపాన్లో జరుగుతుంది అదే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ 4 days వర్క్ చేయండి, మిగిలిన 3 రోజులు పిల్లల కోసం ట్రై చేయండి అని చెప్తుంది. ఆ పరిస్థితికి రాకూడదు మనం. సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్. టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1 కంటే ఎక్కువగా ఉండాలి ఏ దేశానికైనా. మనం మొన్నటి వరకు 1.9 దగ్గర ఉన్నాము, ఇప్పుడు 1.5 తెలంగాణ, అంటే చాలా తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో 1.4, తెలంగాణ 1.5. సో ఈ సంఖ్యలు ఇంకా తగ్గితే మాత్రము మనకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ సెంటర్లు పెరగడం ఖాయం. అండ్ ఫర్టిలిటీ సెంటర్లలోనే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ని మేము చూడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలా కాకుండా న్యాచురల్ కన్సెప్షన్స్, న్యాచురల్ పద్ధతి ద్వారా మీరు కనుక ట్రై చేస్తే, పిల్లల కోసం ట్రై చేస్తే ఈ అవసరాలు, ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్స్లో అవసరాలు కూడా మనకి తగ్గుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మేడం మరి చదవద్దు అంటారా మమ్మల్ని, ఏంటి అమ్మాయిలందరినీ అని అంటే, నేను అట్లా చెప్పట్లేదు. మీరు కెరియర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పిల్లలకి కూడా ఈక్వల్గా ఇవ్వాలంటున్నాను. ఇప్పుడు చదువుకునేటప్పుడు ఇమీడియట్గా పెళ్ళయ్యాక 5 years తర్వాతే కానీ నేను ప్లాన్ చేయనని అనుకుంటారు. మీరు అదే డెసిషన్ మీరు తీసుకున్నట్టయితే ఒక AMH టెస్ట్ చేయించుకోండి, మీ ఎగ్స్ ఎట్లా ఉన్నాయో తెలుస్తాయి. స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి, స్పర్మ్ ఎలా ఉందో తెలుస్తుంది. అంతా బాగుంటే డెఫినెట్గా వెయిట్ చేయండి. లేదు అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు, స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి చాలామంది ఫిల్మ్ స్టార్స్ తెలుసు, ఐశ్వర్య రాయ్ కానీ చాలామంది వాళ్ళు 20sలో ఉన్నప్పుడే వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు, 40sలో కన్నారు. సో వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్న బేబీనే కదా ఇప్పుడు కనింది. సైన్స్ టెక్నాలజీని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఏంటంటే మగవాళ్ళది ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి అమ్మను అత్తను ఇచ్చి పంపిస్తారు నా దగ్గరికి చాలామంది. ఇక్కడైతే నేను క్లియర్గా చెప్తాను, హస్బెండ్ని తీసుకొని రండమ్మా, ఎందుకంటే భర్త ఈక్వల్గా ఇంపార్టెంట్, ప్రెగ్నెన్సీ వచ్చినా రాకపోయినా. వాళ్ళంతా వాళ్ళు అంటే హెల్ప్ చేయకపోతే, ఒక టెస్ట్ కూడా చేసుకోకుండా నన్ను వాళ్ళకే ఫీమేల్స్కి మందులు రాయమంటే కూడా కరెక్ట్ కాదు. సో మగవాళ్ళకి ఒకప్పుడు ఉన్న స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇప్పుడు లేదు. ఆ వీర్యంలో కూడా ఆ నాణ్యత ఉండట్లేదు. ఎలా అయితే ఎగ్స్ తగ్గుతున్నాయో స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అండ్ చాలా మటుకు కూడా సెక్షువల్గా కూడా యాక్టివ్గా ఉండకపోవడము, టెస్టోస్టిరాన్ తగ్గిపోవడము, ఫెమినైజింగ్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం మగవాళ్ళలో కూడా నోటీస్ చేస్తున్నాము. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, ఇలాంటి సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా మన దగ్గర అయితే స్పెషల్గా ఆండ్రూ లైఫ్ అనే ఫర్టిలిటీ క్లినిక్, దానికి మేల్ డాక్టర్ కూడా ఉన్నారు. సో అంటే ఇవన్నీ ఒకప్పుడు లేవు, కానీ సెగ్మెంట్ వైజ్ చూస్తే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఫ్యూచర్ని 10 years తర్వాత జరిగే ఇష్యూస్ని మనం ఇప్పుడు కంట్రోల్లో తీసుకొని అందరం రెస్పాన్సిబుల్గా మనం తీసుకుంటే మాత్రము ఇది చాలా అంటే అందరికీ ఉపయోగపడుతుందని చెప్తాను. జనని డైలాగ్స్ అనేది ఎక్కువ మందిని పిల్లలు కలడానికి ఎందుకు చెప్తుందనంటే, ఇవాల్టి రోజున మనం ఇది మొదలు పెడితే దిస్ ఇస్ అ బిగినింగ్ ఫర్ ఎ ఫ్యూచర్ ఇండియా, ఫ్యూచర్ కంట్రీ. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సపోర్టివ్ ఎకో సిస్టమ్స్ ఉండాలి. హాస్పిటల్స్లో కానీ, వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఫీమేల్ ఎంప్లాయీస్కి అంటే డెలివరీకి వెళ్తే పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ కొంచెం వాళ్ళకి కనుక సపోర్ట్ చేస్తే
అమ్మాయిలు ఎవరు ఆలోచించరు, ఒక్క డెలివరీకే 6 months ఇస్తారు, లేదా జాబ్ చేంజ్ చేయాలి, లేదా జాబ్ మానేసేయాలి అనే కాన్సెప్ట్స్ వాళ్ళకి కొంచెం తగ్గుతాయి. అండ్